हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు, సూడి గొర్రెలు. ఇవి మనం నిన్న వేరే మన సబ్స్క్రైబర్కి కొనివ్వడం జరిగింది. సో పల్లెల్లో గొర్రెలు అయితే చాలానే ఉన్నాయండి. రీసెంట్ కాలంలో నేను ఒక 3-4 నెలల నుంచి అసలు యూట్యూబ్ని పట్టించుకోలేదు. అంటే మీ అందరికీ చెప్పినాను చాలాసార్లు, యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ రావటం లేదు, వేరే పనులు చేసుకుంటున్నాను అనేసి. సో ఆల్మోస్ట్ కొద్దిగా అయిపోయినట్టే ఆ పనులు. ఇంకా పల్లెల్లో వెళ్ళి తిరిగి చూశాను. గొర్రెలు అయితే ఇంకొక 300 గొర్రెల దాకా ఉన్నాయి. సో మీరు నెంబర్ ఉంది, ఆ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక మీద మీ కాల్స్ తీసుకుంటాను. గత 3 నెలల్లో 100 ఫోన్లు వస్తే దాంట్లో 10 ఫోన్లు మాత్రమే తీసుకున్నాను, మిగతా ఫోన్లు వదిలేశాను అనమాట. సో ఇంకా నా బయట ఉండే పనులు కొద్దిగా అయిపోయినాయి, మీరు కాల్ చేయవచ్చు. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. పల్లెల్లో అయితే ఇంకొక 300 గొర్రెల దాకా ఉన్నాయి, మీరు కాల్ చేయవచ్చు. సంతలో కూడా మంచి గొర్రెలు వస్తున్నాయి, కొనుగోళ్ళు కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. సో మన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ గొర్రెల గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి మనం తమిళనాడు పెరంబలూరు నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చారు. ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఇప్పటికనేది వచ్చాడు ఆయన. ఇవి వచ్చేసి ఇక్కడ కనిపించే గొర్రెలు మొత్తం ఒక 4 కట్టలు చూపించాను. 100 గొర్రెలు ఒకటి చూపించాను, 70 గొర్రెలు ఒకటి, 40 గొర్రెలు ఒకటి, 140 గొర్రెలు ఒకటి, ఇలాగా ఒక 5 కట్టలు చూపించాను. వాటిల్లో గొర్రెలు నచ్చితే ధర సెట్ కావడం లేదు. ధర కిందకు కావాలనేసి ధర కిందకు ఉండే గొర్రెలు చూపిస్తే అవి ఆయనకు నచ్చలేదు. ఈ రకంగా ఫైనల్గా ఇంకా వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో ఈ కట్ట అంటే లోపలికి 3 కిలోమీటర్ల లోపలికి మధ్యాహ్నం అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి. సో లోపలికి వెళ్ళిపోయి ఉండేటప్పటికి అడవిలోకి అక్కడికి వెళ్ళి బైక్ వేసుకునేసి అడవిలో చూసిన తర్వాత వేరే మాట రాలేదు ఆయనకి. అన్న నాకు ఈ కట్ట కావాలని చెప్పేశాడు. ఇది మొత్తం 76 గొర్రెలు అండి. ఈ 76 గొర్రెలు ఎలా ఉన్నాయంటే, ఒక 25 గొర్రెలు అన్నీ మొదటి ఈతలో ఉండేటివే ఉన్నాయి. 26 గొర్రెలు. మిగతా 15 గొర్రెలు వచ్చేసి మనకు ఏదైనా పట్టుకోవచ్చు అనే లెక్కతో బేరం చేయడం జరిగింది. సో బేరం అయితే దీనికి 30,000గా చెప్పారు ఆయన. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, అన్న ఈ రకంగా ధర ఉంటుంది, ఈ రకంగా ఫైనల్ ఉంటుంది అనేసి చెప్పారు. ఆయనకు సరే వెళదాం పదండి చూద్దాం అన్నారు. గొర్రెలు చూసిన తర్వాత మారు మాట ఏం మాట్లాడలేదు. అన్న దీంట్లో తీసుకుంటా అన్న నేను అన్నాడు. 76 గొర్రెల నుంచి 43 గొర్రెలు పట్టుకున్నట్టు. అందులో 26 గొర్రెలు 2 పళ్ళ మీదే ఉన్నాయి. మిగతా గొర్రెలు వచ్చేటప్పటికి ఆయన నచ్చినట్టు తీసుకుంటాడు. ఆ లెక్కతో బేరం అనేది అయింది. సో జత వచ్చేసి 30,000 బేరం చెప్పేసి 28,000 అనేది ఫైనల్గా ఇచ్చాడండి. 28,000కి 76 గొర్రెల్లో 43 గొర్రెలు మనకు నచ్చినట్టుగా పట్టుకోవాలి. పొట్టెలు ఒకటి కొన్నాం, సిగమార్ది 4 పళ్ళ మీద ఉంది. ఆ పొట్టెల వీడియో దీంట్లో యాడ్ చేయలేదు, చేస్తున్నాను, అది కూడా చూడొచ్చు మీరు. ఇలాగా ఆయనకు అక్కడే చూశాడు ఆయన ఎన్ని గొర్రెలు వస్తున్నాయని పట్టుకొని చెక్ చేసి, ఇప్పుడు బండిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఏది చూడకుండా ఎత్తేసాడు అనమాట. ఆయనకి అన్నీ గుర్తున్నాయనేసి. అకౌంట్ డబ్బుల విషయంలో వచ్చేటప్పటికి టోటల్గా ఆయన అకౌంట్లో వేసాడండి. ఒక 50,000 తీసుకుని వచ్చాడు, 30,000 అడ్వాన్స్ ఇచ్చాడు, మిగతా అన్నీ కూడా మనకు అకౌంట్లో చేశారు. అలా అకౌంట్లో పంపించాలంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, పంపించు. అంటే దూరభారాల నుంచి రావాలంటారు కదా, వాళ్ళు డబ్బులు తీసుకుని రావాలంటే కష్టం అవుతుందని చెప్పేసి అందుకనేసి ఈ విషయం చెప్పింది. మొత్తం అమౌంట్ అకౌంట్లో వేయడం జరిగింది. సో ఇది కనిపించేది సిగ్మార్ పొట్టేళ్ళు. సిగ్మార్ పొట్టేళ్ళు అంటే వేరే రకంగా ఉంటుంది దాని కథలు వచ్చేసి. సో పొట్టేళ్ళు వచ్చేటప్పటికి మనకు ఆయన పొట్టేళ్ళు లేనిదే నాకు కట్ట వద్దు అన్నాడు, అందువల్ల తేవడం జరిగింది. సో సిగ్మార్ క్వాలిటీ అనేది తమిళనాడు వాళ్ళకి తెలియదు, అందుకనే అది చూపించడం జరుగుతుంది అనమాట. 4 పళ్ళ మీద ఉంది సిగ్మార్ పొట్టెలు. ఒక 70-80 కేజీల దాకా ఉంటుంది ఇది, అలాంటి పొట్టెలు అనమాట. పొట్టెలు వచ్చేటప్పటికి 45,000 పడింది ఫైనల్ బేరం. అసలు ఆయన ఇవ్వనన్నాడు. ఈ పొట్టెలు లేకపోతే గొర్రెలు కొనాడు అన్నా అనేసి చెప్పి మాట్లాడి ఏదో ఒకటి నచ్చజెప్పి చేయడం వల్ల ఇంకా ఫైనల్గా వచ్చింది. ఆయన అయితే ఇవ్వనన్నాడు. దీనికంటే ఒకరోజు ముందు ఒక బేరం జరిగింది, అది చాలా ఎక్కువగా జరిగింది. కానీ ఈరోజు నేను మన లెక్క ప్రకారం, మనకు తెలిసిన లెక్క ప్రకారం తక్కువగానే కొన్నాను. 45,000 రూపాయలు పడింది. ఇది 4 పళ్ళది సిగ్మార్ పొట్టెలు. మీ పిల్లలు గొర్రెలు కావాలంటే మీరు కాల్ చేయవచ్చు. మన నెంబర్ అక్కడ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.